ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన సందేశాన్ని జారీ చేయడం అయితే జరిగిందండి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం విశేషం. ఈ సమావేశాలు ముగిసే వరకు ఉన్నత అధికారులు ఎవరు కూడా సెలవుల్లో ఉండకూడదని, అందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఇలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర సమాచారాన్ని, ఈ ఆదేశాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనం లోతుగా విశ్లేషించుకుందాం. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న ఈ కీలక సమయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని శాఖలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు వారి వారి కార్యాలయాల్లోనే ఉండి తీరాలని ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యలను సభలో లేవనెత్తుతుంటారు. ఆయా సమస్యలకు సంబంధించి తక్షణ పరిష్కారాలు కోరడానికి లేదా వివరణలు తీసుకోవడానికి వారు సంబంధిత శాఖల అధికారులను కలవాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు వారు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం జాప్యం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ఇబ్బందులను గమనించిన సిఎస్ గారు ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల మధ్య సమన్వయం పెంచడానికి ఈ సమయపాలన నిబంధనలను తీసుకువచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మరియు ఎక్స్ అఫీసియా కార్యదర్శులు అందరూ కూడా మధ్యాహ్నం వేళలో తమ సొంత ఛాంబర్లలోనే ఉండి ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చినప్పుడు అధికారులు లభ్యత లేకపోవడం వల్ల తలెత్తే ఇబ్బందులను ఈ నిర్ణయం ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. కేవలం ఒకరిద్దరు అధికారులు మాత్రమే కాదు, యంత్రాంగంలోని పై స్థాయి నుండి కింద స్థాయి వరకు అందరూ ఈ నిబంధనలను పాటించి తీరాలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈ ఆదేశాలు నిరంతరాయంగా అమల్లో ఉంటాయి. అధికారులందరూ దీనిని ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారాన్ని అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధంగా ఉన్నత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పాలనా వ్యవస్థలో ఒక కీలక మార్పుగా మనం భావించవచ్చు. అధికారులు కార్యాలయాల్లో ఉంటేనే ఫైళ్ల కదలిక వేగంగా ఉంటుంది మరియు శాసనసభలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు సిద్ధం చేయడానికి వీలవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల సామాన్య ప్రజల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు నేరుగా అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించగలరు. మొత్తానికి ఏపీలో పాలనను మరింత పారదర్శకంగా మరియు బాధ్యతాయుతంగా మార్చడానికి సిఎస్ గారు జారీ చేసిన ఈ ఆదేశాలు ఎంతో ఉపయోగపడతాయి.